బోనస్ వేస్తా అన్నాడు. ఎవరికి పడ్డదో ఎప్పుడు పడ్డదో భగవంతుడికి ఎరక బోనస్. ఇట్లా ఏది కూడా కేసీఆర్ ఉన్నప్పుడు వడ్లు ఎట్లా కొంటుండే, ఎన్నడూ కూడా ఇబ్బంది వల్లే. 10 ఏళ్ళు మనం వడ్ల కోసం కొనుగోలు కోసం ఇబ్బంది వల్లే. కానీ మొన్న ఏం జరిగింది, వడ్లు పంపించగలిగి 7 చెరువులు నీళ్ళు ఆపిచ్చిండు మనని. నేను కల్లాల పొంటి తిరిగి ఇట్లనే రోడ్ ఎక్కితే అప్పుడు ఒకటొకటి మొదలైంది. అంటే ఏమి చెయ్యకపోగా చివరికి యూరియా సంచులు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ సీజన్లోనే మొత్తం దేశంలో ఏడ యూరియా ఉంటాడో తీసుకొచ్చి గోడౌన్లలో పెడుతుండే. దానికోసం ఇక గోడౌన్లు కట్టుకున్నాం. ఈయన్నే ముంగట్నే ఉన్నది సాక్ష్యం ఒక గోడౌన్. ఇట్లా మన బాల్కొండ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టుకున్నాం. లక్కోర కాడ 10,000 మెట్రిక్ టన్నులు, మన గోండుగోపుల కాడ సికింద్రాపూర్ కాడ 10,000 మెట్రిక్ టన్నులు. అంటే దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కొత్తగా కట్టుకున్నాం. అంతకుముందు ఒకటి కూడా దిక్కు లేకుండే. ఇట్లా అన్ని రకాలుగా సౌలత్ చేసి యూరియాని పెట్టి ఆటో ఆయనకు ఫోన్ చేసి ఒక 5 సంచులు ఇగో 20 సంచుల పైసలు తీసుకపో, దుకాణాలకు యూరియా తీసుకొని మన పొలం కాడ వేసిరాపో అంటే ఆటోను పోయి వేసుకొని వస్తుండే. మనం కూడా పోకపోతుంటే దుకాణాలకు కూడా మనం పోయే అవసరం లేకుండే. ఆటో ఆయనకు పైసలు ఇస్తే ఆయనే తీసుకుపోయి వేసుకొస్తుండే. గది చేయరా బాబు అంటే ఇవాళ యాప్ పెట్టిండు ఒకటి. షాపులలో సంచులు పెట్టరా నాయన అని అంటే యాప్లలో ఒత్తమంటున్నాడు. వాస్తవంగా ఏంటంటే ఏ రాష్ట్రంలో లేదు యాప్ సిస్టమ్. ఈ ఒక్క రేవంత్ రెడ్డి పెట్టిండు మన దగ్గర. ఏడా లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కర్ణాటక రాష్ట్రంలో లేదు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మహారాష్ట్రలో లేదు. మన పక్కలే చెప్తున్నా నేను. ఏడ కూడా లేవు. ఈయన్నే పెట్టిండు. ఇక్కడ రైతులంటే ఆయన కోపం, రైతులంటే లెక్క లేదు ఆయనకు. నేను ఈ విషయంలో తీసేరా బాబు యాపునేని నేను అసెంబ్లీలో పోరాటం చేసిన మీరు అందరు కూడా చూసి 2 నెలల క్రితమే చెప్పిన, అరే బాబు యాప్ తోటి కష్టము, రైతుల దగ్గర డబ్బా ఫోన్లే ఉంటాయి, ఆ డబ్బా ఫోన్లలో ఇది రాదు యాపు. ఫోన్ ఎవరి దగ్గరన్నా స్మార్ట్ ఫోన్లు ఉన్నా కానీ ఆ యాప్ డౌన్లోడ్ చేసుడు, దాన్ని బుక్ చేసుడు రైతులకు తెలియదు. దానికోసం మీ సేవా సెంటర్ల దిక్కు తెలిసిన వాళ్ళ దగ్గరికి రోజంతా తిరగాలి. ఒక రోజంతా పోతున్నది. మళ్ళా పోని యాప్ డౌన్లోడ్ చేసుకున్నామంటే బుక్ చేసుకుందామా అన్ని ఫోన్ తీసి యాప్ ఓపెన్ చేస్తే 2 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ అయిపోతున్నాయి. 1 నిమిషం. నేను మొన్న చూసిన వేల్పూర్లో యాప్ భూమి ఉన్నది, నేను బుక్ చేద్దామని చూస్తే వేల్పూర్లో నా ఇంటినే కూర్చొని దొల్లరాజేశ్వర ఉన్నాడు, గంగారెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు. మరి శ్రీనివాస్ గౌడ్ పిఏ అన్న నువ్వు కూడా బుక్ చేయాల్సిందే, తప్పదవరా అన్న. తప్పదు అన్నారు. నేను నీ నంబరే ఇచ్చినాం. నేను నా ఫోన్లో బుక్ చేద్దామని ఇట్లా ఓపెన్ చేసి ఏమున్నదని చూసే లోపల అయిపోయినాయి. 0. ఇక పోనీ ఓడికన్నా దొరికిందనుకో యాప్, అదృష్టం కొద్ది దొరికిందనుకో, తాడిచ్చేది 1 సంచి 2 సంచులు. ఆ 1 సంచి 2 సంచులు పడిగెలోడు నాకు పచ్చలకు కూడా పోవాలి, పచ్చలకు కూడా పడిగెలు పోవాలి, మళ్ళీ ఆడలైను. మరి ఈ 2 సంచులు వచ్చినాక మళ్ళీ 2 సంచులు, మళ్ళీ 4 సంచులు, మనకు 20 సంచులు కావాలనుకో. 5 ఎకరాలకి 20 సంచులు కావాలి అంటే 2 సంచుల చొప్పు నీళ్ళు 10 సార్లు పోవాలి. 10 సార్లు యాపొత్తాలి, 10 ఊర్లు తిరగాలి. ఈ వద్దురా బాబు తీసేయి దీన్ని. కేసీఆర్ ఎట్లనైతే అన్ సీజన్లో తెచ్చిండో తెచ్చి పెట్టుకొని బాజాప్తా నువ్వు సొసైటీలలో షాపులలో పెట్టుకుంటే యాప్ ఏంటికి రా, పోతాడు, వాళ్ళే పోతారు తెచ్చుకుంటారు. ఎవరు ఆపత్తి
ఎవరు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు పోయి తెచ్చుకుంటారు అని చెప్పి నేను 3 నెలల క్రితం చెప్పిన అసెంబ్లీలో, పట్టించుకోలే. అయిన మీరు చెప్తే నేను వింటానా? ఇదే పెడతా. యాప్ పెట్టిండు. మనమేం పెట్టాలి ఇప్పుడు? వానికి పెట్టాలిగా. ఇట్లా బాధలు అవుతున్నాయి, ఇబ్బంది అవుతున్నది అని చెప్పి బాల్కొండ నియోజకవర్గంలో మన రైతులే స్వచ్ఛందంగా ధర్నాలు చేసిర్రు, మోర్తాళ్ళు చేసిర్రు. ధర్మవర, షెట్పల్లి, దొంకల 3-4 ఊర్లలో మొన్న మోర్తాడు వాళ్ళు చేసిర్రు. మోర్తాడు, తిమ్మాపూర్ ఆ ఊర్లోళ్ళు. భీమగల్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసింది. మెండోరాల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిర్రు. నిన్న కమ్మరిపల్లిలో చేసిర్రు రాస్తారోకో. మొన్న అంసాపూర్లో చేసిర్రు. ఫస్ట్ అంసాపూర్ వాళ్ళు మొదలు పెట్టిర్రు. బడా భీమగల్ల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిర్రు. ఇట్లా ఎక్కడికక్కడ పొద్దురా బాబు తీసేరా నాయన అని అంటే చేసినా గాని ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. ఇంకా నిన్న కలెక్టర్ అమ్మంటది. ఇంకా కలెక్టర్ అమ్మ నిన్న అంటది, కలెక్టర్ అమ్మ కంటే మొదలు తుమ్మల నాగేశ్వరరావు అంటాడు, భారతదేశం అంతా ప్రశంసిస్తున్నదట యాప్ విధానాన్ని. ఫస్ట్ క్లాస్ ఉన్నదంటున్నదట భారతదేశం. ఉన్నదా ఫస్ట్ క్లాసు? ఉన్నదా? ఇగో ఇదే ఫస్ట్ క్లాసు. ఇగో రైతుల్ని రోడ్డు మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాసు. తుమ్మల గారు రైతుల్ని రోడ్ల మీద కూర్చుండబెట్టుడే ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నావు. మళ్ళా మొన్న రేవంత్ రెడ్డి అంటాడు, నిన్ననే ఈ యూరియానే కాదు అన్ని ఎరువులు యాపులనే తీసుకోవాలా బిడ్డ అంటున్నాడు మనని. యూరియానే కాదట, అన్ని బీజు పోటాలు అన్ని యాపులనే తీసుకోవాలట. రైతులని వంచాలన్నట. ఏం తింటారు రైతులు వండియకపోతే? మళ్ళా దానికి ఇప్పుడు కలెక్టర్ అమ్మ అంటున్నది. నిన్న కలెక్టర్ అమ్మ స్టాకు ఫుల్ ఉన్నది, మీరేమి ఇబ్బంది పడద్దు అంటూనే ఎన్ని సంచులు ఇచ్చిరట తెలుసా? ఇప్పటిదాకా మొత్తం జిల్లాలో 4 లక్షల సంచులు వంచిర్రట. అయితే ఎంతమంది రైతులకట? 1.5 మంది రైతులకు 4 లక్షల సంచులు ఇచ్చిరట. అంటే రైతుకు 2 సంచులు, 2 నుంచి 2.5. మొత్తం రైతులు ఎంతమంది? జిల్లాలో 3 లక్షల మంది ఉన్నారు. అంటే 1.5 మందికి ఆ 2.5 సంచులు ఇచ్చిర్రు. మిగతా 1.5 మందికి 0 ఒక్క సంచి కూడా దొరకలే ఇప్పటిదాకా. కానట బాగా ఫుల్ స్టాక్ ఉన్నదట. అయితే మొత్తం ఎంత అవసరం ఆమెనే చెప్పింది. 6 లక్షల ఎకరాలు ఉందట మొత్తం మన జిల్లాలో. 6 లక్షల ఎకరాలంటే మన లెక్క ప్రకారం 4 సంచులు ఒక ఎకరానికి పెట్టుకున్న 24 లక్షల సంచులు కావాలి ఒకటే పంటకు. మనకు కావాల్సింది 24 లక్షలు. ఇచ్చిందంటే ఇప్పటిదాకా 4 లక్షలు. ఇంకా 20 లక్షల సంచులు ఇవ్వాలి. ఎక్కడున్నది స్టాకు? ఎందుకు మరి ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, చాలా పెద్ద నాయకుడు. ఆయన నిన్న వీడియోలో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? బీఆర్ఎస్ పార్టీ హయాంలో సొసైటీలు డిఫాల్ట్ అయినాయి, అందుకోసమే యూరియా ఇయ్యలేకపోతున్నాము అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా 3 సార్లు ఆడిట్ చేయించిండు మా సొసైటీ చైర్మన్ల మీద కక్షతోటి. ఇప్పటికీ స్పెషల్ ఆడిట్ చేయించిండు ఏడన్నా దొరుకుతారా అని. వాళ్ళు ఏం తెలిసిర్రంటే వీళ్ళదేం లేదు, 2014 కంటే ముందే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సొసైటీ చైర్మన్లే మొత్తం చేసిర్రు, వీళ్ళు కాదు అన్న మాట తెలిసి. పోని మరి డిఫాల్ట్ కాని సొసైటీలకు ఎందుకు వస్తలేదు యూరియా? డిఫాల్ట్ అయిన సొసైటీలకు నేను పంపించలేకపోతున్నా అంటున్నావు కదా. మరి డిఫాల్ట్ కాని సొసైటీలు కూడా ఉన్నాయి కదా, మరి అవిటికి ఎందుకు వస్తలేదు యూరియా?
అచ్చా సొసైటీతో సంబంధం లేకుండానే షాపులు ఉన్నాయి, ఫర్టిలైజర్ షాపులు. మరి దాంట్లో ఎందుకు వస్తలేదు యూరియా? దాంట్లో ఎందుకు ఉంటలేదు? శాతగానోడికి సప్పుడు ఎక్కనట, ఆడలేక మధ్యలో దరువు అన్నారట. అంతేనా? శాతగానోడికి సప్పుడు ఎక్కువ, అంతే కదా? మరి షాపులలో ఎందుకు వస్తలేదు? అరే నువ్వు యాబు బంద్ చేపిరా బాబు అని అంటే సొసైటీల మీద పడ్డాడు, మా చైర్మన్ల మీద పడ్డాడు. యాబుకు సొసైటీకి ఏం సంబంధం? నీ యాబు విధానానికి సొసైటీలకు ఏమైనా సంబంధం ఉన్నదా? యాబు విధానం బంద్ చేయరా బాబు అన్నాం, అయినా అట్లనే నడిపిస్తాను. చిన్న పిల్లగాడి తిరిగా మాట్లాడు, ఎటువడతట్టు మాట్లాడు. సరే ఆయన ఇష్టం, ఆయన విఘ్నతకే వదిలేద్దాం. నేను ఏమంటున్నా, లేదు ఏమైనా డిఫాల్ట్ సొసైటీలు ఉన్నాయనుకో, వాళ్ళ మీద చర్యలు తీసుకో. ఓడద్దు అంటున్నాడు, చర్యలు తీసుకో. యూరియా పెట్టు, యూరియానైతే పెట్టువాడా, అంతే తప్ప శాతగాక సొసైటీ చైర్మన్ల మీద ఎత్తేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే బాలుకొండ రైతాంగం అంతా తెలివి లేని వాళ్ళు కాదు. నీకు ఎప్పుడు ఎక్కడ సురుకు పెట్టాలనో అక్కడ పెట్టి తీరుతారు. ఇక పోతే ఈ బీజేపీ వాళ్ళు, వీళ్ళు కూడా సప్లై చేసేటోళ్ళు వాళ్ళు. కేంద్రం రాష్ట్రాలకు సప్లై చేయాలి, తెచ్చుకునే తెలివి వీళ్ళకు ఉండాలి రాష్ట్రాలకు. అప్పుడు కేసీఆర్ తెచ్చుకోలేదా? గిదే కేంద్రం కదా, గీళ్ళే కదా. ఇక్మత్ తోటి అన్సీజన్లా తెచ్చుకొని స్టాక్ పెట్టి మనకు సర్దిండు. ఆ తెలివి లేదు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. పోనీకి తెలివి లేదు కదా, ఓ పెద్దోని నేను అని చెప్పి కొద్దిగా రెండు సంవత్సరాలు ఎక్కిచ్చే గుణం కూడా ఆయనకు లేదు. మోడీకి ఆయన కోత పెట్టుడు. మీ దగ్గర గంతెందుకు వండుతుంది అంటాడు. నేను ఢిల్లీకి పోయి అప్పుడు కొట్లాడినప్పుడు నేనన్నారు, బాబు మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యామ్లు కట్టుకున్నాం, లిఫ్టులు పెట్టుకున్నాం, మా దగ్గర సాగు పెరిగింది, పడితులు లేవు. ఇంతకు ముందర తిరగ కాదు, ఇప్పుడు ఎక్కువ అవసరం పడుతుంది, యూరియా ఎక్కువ అవసరం పడుతుంది, వడ్లు ఎక్కువ వండుతాయి, ఎక్కువ కొనాలా మీరు అని ఆయనకి సంజాయించి ఒప్పించి చేసాం. ఆ రోజు మేము, నేనే స్వయంగా ఢిల్లీకి పోయినా, నేనే మంత్రుల బృందాన్ని తీసుకొని పోయినా, నేనే మాట్లాడిన స్వయంగా పీయూష్ గోయల్ తోటి. ఆ తెలివి లేదు ముఖ్యమంత్రికి, ఇచ్చే గుణం ఆయనకు లేదు. పోని అది పోని, ఎరువులు ఎట్లా పెంచుతాడు? ఇలా బీస్ ఎంత ఉన్నది? 1200 రూపాయలుండే, 1200 రూపాయలుంటే 2150 రూపాయలైంది ఇవాళ బీస్. జీలుగు ఎంత ఉండే? 1400 ఉండే, ఇవాళ 2400 అయింది జీలుగు. ఇట్లా అన్ని ఎరువుల ధర పెంచండి మోడీ. నేను అడుగుతున్న బీజేపీ ఎంపీ ఉన్నారు ఇక్కడ, ఆయన రైతుల బాధని కనిపిస్తలేదా? మీరు మేము ప్రధానమంత్రి మోడీకి ఎందుకు చెప్తలేరు? ఎరువుల ధర పెంచకండి, తగ్గించండి అని ఎందుకు చెప్తలేరు? ఇక మా రైతుల పక్షాన నరేంద్ర మోడీని, బీజేపీని, ఎంపీని డిమాండ్ చేస్తా ఉన్నాం, పెంచిన ఎరువుల ధరలన్నీ తగ్గించాలి. సప్పట్లతోటి మీ మామదని తెలుసు. అట్లనే రాష్ట్రంలో మూర్ఖ ముఖ్యమంత్రి ఉన్నాడు, తెలివిలేనోడు ఉన్నాడు. నువ్వైనా సరే సరిపడా యూరియా పంపియాల కేంద్రం అని చెప్పి కేంద్రం డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకే ఇవాళ మనందరం కూడా ఎండలు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రైతుల బాధ, రైతుల దోశ ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి చెప్పండి. ఆ కరెంటు కూడా కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే ఇది 11 గంటలు చేసింది. అది నేను మొన్న 1-2 సార్లు మాట్లాడితే
అటు దిక్కు 3 గంటలు పెంచుతాడు, మళ్ళీ ఒక దిక్కు బంద్ చేసి ఇటు దిక్కు 3 గంటలు పెంచుతాడు. మళ్ళా ట్రిప్ అవుడే, కరెంట్ పోవుడే. నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ యాప్ విధానాన్ని రద్దు చేయాలి. సొసైటీలల్లా, ఫర్టిలైజర్ షాపులల్లా పాత పద్ధతిగా విరివిగా యూరియాను అందుబాటులో ఉంచాలి. ఎకరంకు 4 సంచులకు తక్కకుండా యూరియా సప్లై చేయాలి రైతులకు. అది కూడా ఒకటేసారి చేయాలా. 2 సంచులు ఆ సైడ్కి వెళ్ళి సైడ్. కూర్చోండి. అందుకోసం కూర్చుందాం, కలెక్టర్ వచ్చిందాక. కూర్చోరు బాబు, కూర్చోండి. అన్ని సొసైటీలలో, ఫర్టిలైజర్ షాపులలో ఇంతకు ముందు ఎట్లనైతే విరివిగా యూరియా స్టాక్ పెట్టాలనో అట్లా పెట్టాలి. ప్రతి ఎకరానికి 4 సంచుల చొప్పున మినిమం తగ్గకుండా యూరియా అందించాలి. అది కూడా ఒకటేసారి అందించాలి. అట్లనే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఎంపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా ఇంకా కొద్దిగా పెంచి సప్లై చేపియాలేమి నరేంద్ర మోడీ గారిని అడిగి. అట్లనే పెంచినటువంటి ఎరువుల ధరలు, అది బీస్ కావచ్చు, జీలు కావచ్చు, ఇంకా అన్ని కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, మన బాల్కొండ నియోజకవర్గ రైతన్నల డిమాండ్ని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన చేస్తున్నటువంటి డిమాండ్లని కలెక్టర్ గారు ప్రభుత్వానికి విన్నవించి సమస్యను పరిష్కారం చేస్తా అని చెప్పి మనకు హామీ ఇచ్చేదానిక ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని విరమించేది లేదు అని చెప్పి మీ అందరి చప్పట్ల వర్షదానాల మధ్యలో ప్రకటిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.